జగన్మోహన్ రెడ్డి గారు. తెలుసా మీకు? తెలుసు. ఎలా ఉంది వారి పరిపాలన, ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజా సంక్షేమం, ప్రజలే, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ మైనారిటీ వర్గాలకి బలోపేతం చేసే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అంటారు మొత్తానికి. చంద్రబాబు నాయుడు గారు ఏం బాగాలేదని చెప్పుకొస్తారు కదా, మరి దీన్ని ఎలా చూస్తారు మరి మీరు? గతంలో చంద్రబాబు నాయుడు గారు 600 పైచీలకు హామీలు ఇచ్చి ఏ హామీని కూడా అమలుపరచని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ తను నోరు విప్పితే అబద్ధంగానే బూచీలాగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పథకం కూడా ఈ 600 హామీల్లో ఒకటి కూడా అమలుపరచని వైనం ఆయన ఈరోజు ప్రజా సంక్షేమం, ప్రజల వద్దకే పాలన నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం వరకే ఆయన ప్రయత్నం. ఇక్కడ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో షేక్ ఆసిఫ్ గారు ఎలా ఉంటారు మీతో? ఇక్కడ ఎప్పుడైనా వస్తుంటారా మీ ఏరియాకి కానీ? ఇక్కడ ఏమన్నా తిరుగుతుంటారా బాగానే? ఆసిఫ్ గారు ఆయన కార్పొరేటర్ దగ్గర నుంచి ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారంటే ఆయన ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ వెళ్ళే మనిషి. సుమారుగా గెలుస్తే ఎంత మెజారిటీతో గెలవబోతారు వాళ్ళు? 15,000 నుంచి 20,000 మెజార్టీతో ఆసిఫ్ గారు గెలవబోతున్నారు. తప్పకుండా అయితే ఇక్కడ తప్పకుండా. సంక్షేమ పథకాలు, జగనన్న సంక్షేమ పథకాలు ఏవైతుందో మీకు వస్తున్నాయి ఏమన్నా పథకాలు? నేను ఆటో డ్రైవర్ అండి. నాకు వాహన మిత్ర పథకం ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా 5 సంవత్సరాలు 5 బదులు 50,000 రూపాయలు లబ్ధి పొందాను నేను. గవర్నమెంట్ ఇంకా ఈ సంవత్సరం పల్లె అని చెప్తుర్రే. ఆటో కార్మిక సోదరులకి కరోనా వేవ్ వచ్చిన సందర్భంగా మాకు ఇవ్వాల్సిన 10,000 సంక్షేమ పథకాన్ని ఒక 5 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికులు ఈ కరోనా వేవ్లో ఆటోలు తోలక ఇంటికే పరిమితమయ్యి జీవనభృతి ఉండదు అనే కోణంలో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు 4-5 నెలల ముందే ఆ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఆ వారా మాకు ప్రతి సంవత్సరం ఆ 4-5 నెలల ముందు విడతగా ఆ పథకాన్ని అమలు చేశారు. అందువలన ఆటో కార్మిక సోదరులందరికీ ప్రతి ఏటా 5 దఫాలుగా 5 సంవత్సరాలకి 10,000 చొప్పున లబ్ధి పొందారు. థ్యాంక్ యూ. బాబాయ్ మీ పేరు? నా పేరు ఎం కృష్ణమూర్తి యాదవ్ అండి. ఎక్కడ ఉంటారు? నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముఠా కార్మికుడిని. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం బాగా ముందుకు నడుస్తుందండి. బాగా ఉంది ప్రభుత్వం పరిపాలన. బాగాలేదని చెప్తుంది మరి చంద్రబాబుకి మైండ్ చెడిపోయిందండి. మనసు తెమ్మితం లేదు. మనసు తెమ్మితం లేక చంద్రబాబు నాయుడు గారు మనసు తెమ్మితం లేక మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పార్టీలో కార్యకర్తలు వినకొండలో నిన్న చూసాము టీవీ వార్తల్లో బ్రహ్మరథం పట్టారు. అక్కడ జీవి ఆంజనేయులు అంటాడు, మీకేమి లేదురా బాబు, ఇది అయిపోయింది మూట కట్టుకోవడం అని. ఆడు మూట కట్టుకునే టైం వచ్చింది అక్కడ. అలా బ్రహ్మరథం పట్టారు వైసీపీ కార్యకర్తలు. పశ్చిమ నియోజకవర్గంలో గతంలో జనసేన పార్టీ నుండి పోటీ చేసిన పోతిన మహేష్ గారు నిన్న రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరతారని చెప్పారు. దీన్ని ఎలా చూస్తారు? స్వాగతిస్తారా మీరు? మరి స్వాగతిస్తామండి, స్వాగతిస్తాం. పోతిన మహేష్ గారు స్వాగతిస్తాను. అలాంటి వ్యక్తులకు న్యాయం చేస్తారా మరి మీ పార్టీలో అయినా? మా పార్టీ న్యాయం చేయాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వస్తారో వాళ్ళకి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే పథకాలు, సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో మీకు కానీ మీ కుటుంబ సభ్యులు? నా కుటుంబ సభ్యులండి. నాకు అమ్మఒడి, రైతు భరోసా, 45 సంవత్సరాల పథకం కానీ, మా ఆరోగ్యశ్రీ, అన్ని పథకాలు ఆల్మోస్ట్ పథకాలు మొత్తం అందినాయండి నాకు. అదే ఆల్మోస్ట్ పథకాలు జగన్. ఎంత లబ్ధి పొందింటారు అమౌంట్ పరంగా? 6,70,000 లబ్ధి పొందాను నేను. ఇల్లు వచ్చిందా? ఇల్లు నాకు మా ఊర్లో వచ్చిందండి. అక్కడ మాది పల్నాడు జిల్లా. మేము ఇక్కడ ముఠా కార్మికులు పనిచేస్తున్నాం. అక్కడ ఇల్లు వచ్చింది, కడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మేము టైం పడుతుంది కడుచుకోమని చెప్పారు గవర్నమెంట్, అలాంటి ఇచ్చారు. ఖర్చుడానికి కొంచెం అమౌంట్ కావాలని ఏదో మామూలుగా మేము ఆగే తర్వాత కడుచుకున్నాం, ఆగేవాం. పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ వేస్ట్ అండి, పరం వేస్ట్. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడుకోవడే పోయి పవన్ కళ్యాణ్ చిత్తుగా ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడించడానికి సిద్ధంగా పెట్టబడి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. 1,00,000 మెజారిటీతో గెలుస్తాను. 1,00,000 మెజార్టీ కాదండి, 600 కూడా రావు మెజార్టీ. 600 మెజార్టీ కూడా 600 కూడా రావు. డిపాజిట్లు కోల్పోయే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకంటే ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు కొమ్ము కాస్తున్నాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి ఎంతకు కూడా బెక్కలేడు. జగన్మోహన్ రెడ్డి ఎంతకు సుమారుగా రాష్ట్రంలో 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 175 గెలుస్తామని మేము
సిద్ధంగా రెడీగా ఉన్న కార్యకర్తలు మొత్తం కూడా. రైట్ బాబాయ్, ఓకే, థ్యాంక్ యూ.